అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చాలా సింపుల్‌గా తక్కువ పదార్థాలతో మంచి టేస్టీగా ఉండే బెండకాయ ఉల్లికారం ఎలా తయారు చేయాలో చూద్దామండి. సింపుల్ రెసిపీ బట్ టేస్ట్ మాత్రం చాలా బావుంటుందండి. బెండకాయలు జిగురు లేకుండా ఉండడానికి ఈ టిప్స్ ఫాలో అవ్వండి. కూర కూడా చాలా బావుంటుంది. అన్నం కన్నా కూర ఎక్కువగా తినేస్తారండి. ఈ వీడియో కంప్లీట్‌గా చూడండి. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దామండి. ఇక్కడ నేను ముందుగా 1/2 కేజీ బెండకాయలు తీసుకొని వాష్ చేసి తుడిచి కట్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక ఒక 2 స్పూన్స్ ధనియాలు, 2 స్పూన్స్ జీలకర్ర, 2 స్పూన్స్ శనగపప్పు వేసుకొని ఈ శనగపప్పు అంతా బాగా వేయించుకోండి. ఇక నేను బిగ్ సైజ్ ఆనియన్ ఒకటి కట్ చేసి పెట్టుకున్నానండి. ఆ ఆనియన్ కూడా దీంట్లో వేసేసుకోండి. ఈ ఆనియన్ అంతా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోండి. ఈ ఆనియన్ మంచి కలర్లోకి వచ్చాక దీంట్లో తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకోండి. ఇక్కడ నేను ముందుగా బెండకాయలని కట్ చేసి పెట్టుకున్నా కదండి, కొంచెం పొడవుగానే కట్ చేసి పెట్టుకోండి. ఇలా ఆయిల్లో వేసి ఫ్రై చేయండి. బెండకాయలన్నీ ఇలా ఆయిల్లో వేసి ఫ్రై చేయడం వల్ల దీంట్లో ఉన్న జిగురంతా పోతుందండి. ఒకవేళ మీరు డైరెక్ట్గా కర్రీలోనే వేయాలనుకుంటే కొంచెం పెరుగు కానీ నిమ్మరసం కానీ పిండండి. బెండకాయలు అస్సలు జిగురు ఉండదండి. కూర కూడా బాగుంటుంది. ఇదంతా బాగా ఫ్రై చేసుకోండి. ఈలోపు మనం ఉల్లిపాయ వేయించుకున్నాం కదా, అది మిక్సీ పట్టుకుందాం. దీంట్లో ఒక 1½ స్పూన్ కారం వేసుకోండి. ఒక 1½ స్పూన్ ఉప్పు కూడా వేసుకోండి. ఉప్పు కారం మీకు తగ్గట్టుగా చూసుకొని వేసుకోండి. మూత పెట్టుకొని ఇలా మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు బెండకాయలు మధ్య మధ్యలో కలుపుతూ బాగా ఫ్రై చేసుకోండి. మూత పెట్టకుండానే ఇలా మధ్య మధ్యలో కలుపుతూ బాగా ఫ్రై చేసుకోండి. చూడండి, బెండకాయలు కొంచెం కలర్ మారాయి. ఇప్పుడు బాగా ఫ్రై అయ్యాయండి. ఇప్పుడు దీంట్లో మనం ముందుగా మిక్సీ చేసుకున్న ఉల్లికారం అంతా దీంట్లో వేసుకోండి. వేసుకొని ఇదంతా బాగా ఫ్రై చేసుకోండి. బెండకాయల్ని మరీ ఎక్కువగా కలపకండి. ఇట్లా స్లోగా కలుపుతూ ఉండండి, లేకపోతే బెండకాయ అంతా మెత్తగా అయిపోతుంది. ఇప్పుడు దీన్ని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ వరకు ఉడికించుకోండి. ఇప్పుడు చూడండి, బెండకాయలు అన్నీ బాగా ఉడికాయండి. దీంట్లో కొంచెం వాటర్ వేసుకోండి. మీకు కావాలంటే వాటర్ వేసుకోకుండా ఇలాగే ఫ్రై లాగా కూడా తినొచ్చు, చాలా బాగుంటుంది. ఇంకా కాసేపు వేయించుకొని అలాగే ఫ్రై లాగా కూడా తినొచ్చు. నేను కొంచెం గ్రేవీలా చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి కొంచెం వాటర్ వేస్తున్నానండి. దీన్ని ఇప్పుడు మూత పెట్టుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ వరకు ఉడికించుకోండి. మంటను లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఉడికించుకోండి. చూడండి, ఇప్పుడు నేను ఒక చిన్న గ్లాస్ పెరుగు కూడా వేస్తున్నాను. ఈ పెరుగు వేయడం వల్ల కర్రీ మరింత టేస్టీగా ఉంటుందండి. వేసుకొని ఇదంతా బాగా కలుపుకోండి. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ వరకు ఉడికించుకోండి. చూడండి, మూత తీసి చూడండి. ఆయిల్ అంతా మీద బాగా తేలింది. కర్రీ అంతా బాగా ఉడికిందండి. ఇది ఒకసారి అంతా బాగా కలుపుకొని ఇలా వేడివేడిగా సర్వ్ చేసుకుంటే సరిపోతుందండి. అంతేనండి, బెండకాయ ఉల్లికారం ప్రిపేర్ అయిపోయినట్టే. ఇది చపాతీలోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుందండి. మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఒక లైక్ కూడా చేయండి, షేర్ కూడా చేయండి. నా మిగతా వీడియోస్ చూడాలనుకుంటే ఒకసారి నా ఛానల్ని విజిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.